గురుగారు, రాముడికి సీత అంటే అమితమైన ప్రేమ. అయినా గర్భిణి అయినటువంటి సీతని అడవులకు ఎందుకు పంపాడు? సీత కోరింది కాబట్టి. ఇది శ్రీరామాయణ వాక్యం. శ్రీరామాయణంలో ఉండే ఉద్దేశ్యపూర్వకమైన వాస్తవికమైన సన్నివేశాలకు సీతారాములపైన అపారమైన భక్తి ప్రపత్తులతో అనేక కవులు వారి వారి అభీష్టముల మేరకు అవాల్మీక కల్పనలు జోడించారు. అందులో ఒకటి రాముడు సీతను అడవులకు పంపడం. ఇది శ్రీరామాయణంలో ఇలా లేదు. 5వ మాసం పూర్తి అయిన తదుపరి ఒకనాటి సాయంత్రం ఉద్యానవనంలో విహరించేటటువంటి ఆ దంపతులలో సీతాదేవి రాముడిని చూచి, నాకు మళ్ళీ వనములలో నివసించాలి అనే కోరిక కలిగిందండి అని అడగగా, తథాస్తు, రేపే పంపిస్తాను అన్నాడు రాముడు. ఆ సాయంత్రమే భటుడి వార్త, రథాలు వెళ్ళేటటువంటి మార్గంలో ఎవరో ఇలా అనుకుంటున్నారు అని తెలియడంతో రాముడు లక్ష్మణుడు భరతాదులను పిలిపించి, అష్టమంత్రికూండరిని పిలిపించి అందరితో సంప్రదింపులు చేసి వాల్మీకి ఆశ్రమంలో విడిచి రమ్మని లక్ష్మణుడిని పంపిస్తాడు. అడవులలో కాదు సుమా, వాల్మీకి ఆశ్రమం. అలాగే ఆ ఆశ్రమంలో కుశలవులకు సీతాదేవి జన్మను ఇచ్చేటటువంటి తరుణంలో రక్షణగా శత్రుఘ్నుడు అక్కడే ఉంటాడు. రాముడు విడిచిపెట్టలేదు. రాముడు సీతను మనస్సులో, మాటలో, కర్మలో నిరంతరం తన సహధర్మచారిణిగా, ధర్మపత్నిగా భావించినవాడు కనుకనే యజ్ఞయాగాది క్రతువులు చేసే సమయంలో రాజధర్మం కనుక స్వర్ణ సీతను నిర్మితం చేసుకొని యజ్ఞ నిర్వహణ చేసినట్లుగా తెన్నేటి హేమలత స్వర్ణ సీత అనే నవల కల్పన చేస్తుంది. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి మరింత సూక్ష్మంగా అంటే నందిగ్రామ రాజ్యం అనే పేరు గల కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి నవల చదివితే మరికొన్ని విషయాలు తెలుస్తాయి అన్నట్టు, విశ్వనాథ గారి నవలల పరంపరలో ఈ నవల చిట్ట చివరిది 58వ నవల.